న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేము నలుగురం కలిసి కొన్నామండి. సత్యనారాయణ రెడ్డి అతను మాకు ఈ బిల్డింగ్ ను లీజుకి ఇచ్చినాడు. లీజుకి ఇచ్చిన తర్వాత హాస్పిటల్లో షేర్ కావాలనేసి మమ్మల్ని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో బెదిరించి, ఈయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడని, మాజీ సర్పంచ్ సంఘానికి అధ్యక్షుడు అని చెప్పి మమ్మల్ని బెదిరించి హాస్పిటల్లో వాటా కావాలని, లేకుంటే మమ్మల్ని చంపుతానని బెదిరించి 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నాడు. మేము ఈ రోజు ఎస్పీ గారికి స్పందనలో 3 నెలల కిందట కంప్లైంట్ ఇచ్చి, సార్ మాకు లీజ్ ఉంది, ఈ లీజ్ బేసిక్ మీద మేము హాస్పిటల్ రన్ చేసుకుంటాము అని చెప్పేసి మేము హాస్పిటల్లో పనులు కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము. హాస్పిటల్ పూర్తయి మేము ఇంకో 2-3 రోజుల్లో ఓపెనింగ్ చేసుకుంటామనగా ఈ రోజు ఉదయం మార్నింగ్ నేను పూజ చేసుకుందామని హాస్పిటల్ పైకి వచ్చినాను. లోపల నేను ఉన్నాను, బయట మా వాచ్మెన్ ఉన్నాడండి. ఈయన సత్యనారాయణ రెడ్డి 30 మందితోటి గంజాయి దాపిచ్చి, మందు దాపిచ్చి, వెపన్స్ తోటి కత్తులు సుత్తులు అన్ని తీసుకొని మమ్మల్ని చంపుతానని నన్ను పరిగెత్తించినాడు. మా వాచ్మెన్ చెప్తానే వినకుండా లోపలికి అందరు దౌర్జన్యంగా వచ్చి, నేను వెనక గేట్ లో నుంచి బయటికి పరారైపోయి నేను 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా సత్యనారాయణ దౌర్జన్యంగా వచ్చినాడు అని చెప్పేసి. మనకనే మా రఘు పక్కనే, మా రఘు అని మా మరిది కూడా పక్కనే ఉన్నాడు. ఆయన కూడా గోడ దుంకేసి అవతలికి పారిపోయినాడు. సో మా హాస్పిటల్ సిబ్బంది కూడా ఉన్నారు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఆయన దౌర్జన్యంగా మా హాస్పిటల్ దౌర్జన్యం చేసినాడు. మాకు లీజ్ అగ్రిమెంట్ ఉండి కూడా కోర్టు ఎటువంటి ఆర్డర్ అతనికి లేదు. మేము పొజిషన్ లో 3 సంవత్సరాల నుంచి పొజిషన్ లో మేమున్నాము. కానీ ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పుకుంటూ దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తున్నాడు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా 3 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మమ్మల్ని దౌర్జన్యం చేసి ఈ హాస్పిటల్ బిల్డింగ్ ను వాళ్ళంతా దురుద్దేశంగా కబ్జా చేయాలని ఈ మొగల్ సత్యనారాయణ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చాలా హీనంగా తొక్కిపడేసినారు. ఇప్పుడు మేము ఏదో మాకు అవకాశం ఉందనేసి మేము కోర్టుకు పోయి లీజ్ అగ్రిమెంట్ పైన మేము ఉన్నాము. ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము ఫైట్ చేస్తున్నాము. పొజిషన్ 3 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి, ఈ బిల్డింగ్ సంబంధించి 4 కోట్ల రూపాయలు మేము ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాము. ఆ ఈఎంఐలు కూడా మేమే కడుతున్నాము. ఆయనకి ఎటువంటి సంబంధము లేదు ఈ హాస్పిటల్ తో. మేము ఆయనకు ఉన్నది ఓన్లీ రెంట్ మాత్రమే. లీజ్ మాకు ఇంకా 10 సంవత్సరాలు ఉంది. కానీ ఆయన ఈ దౌర్జన్యం చేస్తున్నా ఎవరు ఏమి పట్టించుకోకుండా ఉంటారు. నేను 3 రోజుల కిందట ఆయన ఇంటి దగ్గర ఆటోలో వెపన్స్ అన్ని 3 సంచులలో దింపినాడని చెప్పేసి నేను 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశానండి. సార్ నాకు ఇంటి దగ్గర నుంచి సమాచారం వచ్చింది, అతను 3 సంచులలో కత్తులు, కొడవళ్ళు, సుత్తులు మొత్తం వెపన్స్ దించినాడు, మారణాయుధాలని. మరియు 3 రోజుల కిందట మా అన్న ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి, సత్యనారాయణ రెడ్డి అనుచరుడైనటువంటి చియేడు సాయినాథ్ రెడ్డి ఫోన్ చేసి, ఇక వాళ్ళ సంగతి అయిపోయింది, వాళ్ళకేం లేదు, ఇంకా ఏం చేసుకుంటారో చేసుకోండి, దీంట్లో ఎవరేం లేరు, వాళ్ళని ఏమైనా చేస్తారని చెప్పినాడు. ఈ విధంగా కూడా మాకు బెదిరింపులు జరిగినాయి. 2 రోజుల కిందట తపోవనం హరి అనేసి ఆర్ఎంపీ డాక్టర్ అండి, ఆయన్ను కోర్టు ఆవరణలోకి సత్యనారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి పిలిపించుకొని, మేము మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకులను వాళ్ళను రఘును, శ్రీలతను, శ్రీనివాసరావును చంపేస్తాను, మర్యాదగా హాస్పిటల్ నాకు ఇచ్చి పొమ్మని చెప్పండి, లేదంటే నేను ఏ విధమైన దౌర్జన్యంగా చేస్తానని పక్కన కూర్చోబెట్టుకొని కూడా ఫోన్ చేసి పిలిపించుకొని, ఈ విధంగా జరుగుతుంది, నేను చంపడానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, నేను హాస్పిటల్ వదలను అనేసి బెదిరించినాడు. ఆ విషయం హరి వచ్చి మాకు చెప్పినాడు. నేను మళ్ళీ నిన్న కూడా సాయంత్రము 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి సిఐ గారికి జరిగిన విషయం చెప్పినాను. సార్ ఇట్లా పిలిపించుకొని చెప్పినారు, అతను వెపన్స్ తీసుకొని ఉన్నాడు, మారణాయుధాలతో మా మీదకి వస్తాడని కూడా చెప్తున్నాను. ఉదయం బిల్డింగ్ లో నేను పూజ చేసుకొని లోపల ఉన్నానండి. ఈ విధంగా వచ్చి అతను దౌర్జన్యంగా చేస్తాడు, నన్ను వెంటబడినాడంటే చంపడానికి మారణాయుధాలతో సత్యనారాయణ రెడ్డి అతను అనుచరులు. ఈ విధంగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒక మహిళా న్యాయవాదిగా నాకు కోర్టు తరపున కూడా మా న్యాయవాదులందరూ సహకరించాలని, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇంత దారుణం జరుగుతా ఉంటే, ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో ఏం జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక న్యాయవాదికి 3 సంవత్సరాలుగా మేము ఎస్పీ గారికి 2 సార్లు స్పందనలు పెట్టాము. గత 3 సంవత్సరాలలో స్పందనలో 3 కంప్లైంట్లు ఇచ్చినా పోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా పైన దౌర్జన్యం చేశారే గాని సత్యనారాయణ రెడ్డి పైన ఒక్క కేసు కూడా బుక్ చేయలేదండి. ఇదే విధంగా లాస్ట్ 2 సంవత్సరాల్లో బిల్డింగ్ లో దౌర్జన్యం చేసి పగలు కొట్టే గానీ ఒక్క కేసు అతని మీద కట్టలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులంతా అతనికి సపోర్ట్ చేసినారు. మేము కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి మాకు అన్యాయం చేసినారే కానీ న్యాయం జరగలేదు. మేమేమి దౌర్జన్యంగా లేవండి. మేము 70% షేర్ హోల్డర్స్, దీంట్లో బిల్డింగ్ ఓనర్స్. మేము లీజ్, మాకు 10 సంవత్సరాలు లీజ్ ఉంది. ఏ విధంగా మాకు న్యాయం జరగాలో మీరే చెప్పండి. ప్రజలకు న్యాయం చేయమని నేను
గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని అందరినీ వేడుకుంటున్నానండి. వైఎస్ఆర్సీపీలో మాకు ఇంత దౌర్జన్యం జరిగింది. ప్రతి ఒక్క నాయకులను కూడా కాళ్ళు పట్టుకొని కూడా ముక్కినాము. సార్ మాకు న్యాయం చేయండి, మేము వాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయం లేదు వాళ్ళకు, దయచేసి సహాయం చేయమని కోరగా ఎవ్వరే కానీ స్పందించలేదండి. మీరు ఏదన్నా ఉండగానే అతను చంపుతాడు, అతను దౌర్జన్యపరుడు, సత్యనారాయణ రెడ్డి మిమ్మల్ని చంపుతాడు, దౌర్జన్యపరుడు రాజీ కాండేనే చెప్పినారు. కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు కోర్టులో ఉంది అని ఎవ్వరు కూడా చేయలేదు. నేను ఎస్పీ గారికి విన్నపించుకున్నాను, సార్ లీజ్ అగ్రిమెంట్ ఉంది, పొజిషన్ లో మేము ఉన్నామండి, మాకు ఏదైనా సహాయం చేయమంటే ఎస్పీ గారు కూడా స్పందించినారు. మేము దాని ప్రకారంగానే మేము పొజిషన్ లో ఉండి ఈ కార్యక్రమం చేసుకుని అంతా చేసుకుంటుంటే ఇంత దౌర్జన్యం చేసినారు. దయచేసి మాకు న్యాయం చేయమని ఎస్పీ గారిని వేడుకుంటున్నానండి. ఈరోజు ఈ ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుంది, మీడియాకి అంతా తెలుసు ఇది జరిగిందని చెప్పని. వాళ్ళు ఆగస్టు 3వ తారీఖు దౌర్జన్యంగా 145 సెక్షన్ పెట్టిండే బిల్డింగ్ లోకి ఆగస్టు 3వ తారీఖు దౌర్జన్యంగా బీగాలు బాగులు కొట్టి లోపలికి పోయినారు. లోపలికి పోతే నేను ఆగస్టు 4వ తారీఖు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన, సార్ ఇది దౌర్జన్యంగా లోపలికి పోయినారు, అందరూ పార్ట్నర్స్ అందరికీ నాకే హక్కు ఉంది కదా అని చెప్తే ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు వాళ్ళు దౌర్జన్యంగా బీగాలు బాగులు కొట్టిన వాళ్ళపైన. అయినా కూడా వాళ్ళు ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినా కూడా లోపలికి పోయి ఓపెన్ చేసుకోవాలని చెప్పని దాని అంతా పని చేయించుకుంటా అన్నారు. నేను సెప్టెంబర్ 12 మీడియా సాక్షిగా మీ అందరికీ తెలిసి మీడియాని పిలుచుకొని బిల్డింగ్లోకి పోయినాము. బిల్డింగ్లోకి పోతే ఆ రోజు అనంతపురం జిల్లాలో కొంతమంది ప్రముఖులందరూ గలాటొద్దు, మీరు ఏదో పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేస్తామని చెప్తే మీడియా సాక్షిగా గౌరవంగా సరే పంచాయతీ చేసుకుంటారు అని చెప్పి వెనక్కి వచ్చాము. నేను అడిగింది ఒకటే, అయ్యా 7 కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను, 5-6 సంవత్సరాలు అవుతుంది, నీ భాగమొద్దు నాకేమొద్దు, సరే మీరు ఇవ్వరు అంటున్నారు కదా, నా సొమ్ము నాకు వెనక్కి ఇవ్వండి, నాది ఏదన్నా తప్పులు ఉంటే కానీ మీడియా సాక్షిగా మీడియా మిత్రులని పెద్ద మనుషులు పెట్టుకొని నేను చెప్తాను నా లెక్కాచారము, ఏ ₹1 నా తప్పు ఉండే చెప్పండి, నేను 30% కూడా నాది వద్దు సంతకం పెట్టి వెళ్ళిపోతానని చెప్పని మీడియా సాక్షిగా చెప్పినాను. వాళ్ళు పంచాయతీకి వస్తామని చెప్పి రాకోకుండా మళ్ళా నా పైన నెల తర్వాత, ఆ రోజు మీ అందరికీ తెలుసు సెప్టెంబర్ 12 నేను మీడియా సాక్షికి పోతే నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ 22వ తారీఖు నా పైన క్రిమినల్ కేసు పెడతారు. ఈ మహిళ ఉందే పార్ట్నర్ 5% ఆమె శ్రీలత ఏం పెడుతుంది, ఆ రోజు సెప్టెంబర్ 12 నేను బిల్డింగ్లో ఉన్నాను, సత్యనారాయణ రెడ్డి మనుషులు వచ్చి నన్ను కొట్టినారు, లంజా అని చెప్పి నన్ను తిట్టినారు, అవమానపరిచినారు, దానికి సాక్ష్యం నాగవేంద్ర శ్రీనివాస్ అని చెప్పని తప్పుడు కేసు పెట్టి నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించింది. ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉంది అని అడుగుతాను. దీనికి సాక్షులు జనాలు కాదు. సెప్టెంబర్ 12 ఒకటేసారి మీడియాతో పాటు నేను బిల్డింగ్లోకి పోయినా. నేనేమన్నా ఆ రోజు సీసీ కెమెరాలు పగలగొట్టినానంట, అద్దాలు పగలగొట్టినానంట, వాకిన్లు పగలగొట్టినానంట, ఇది నేను చెప్పిండే మాట కాదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు పోలీసులు, 2 టౌన్ పోలీసు వాళ్ళు అక్టోబర్ 22వ తారీఖు. అయ్యా నేను అడిగిన, సార్ ఆ రోజు 10 మంది పోలీసులు మఫ్టీలో ఉన్నారు, దాదాపు 10-12 మంది మీడియా ఛానళ్ళన్నీ ఆడు ఉండవి, నేను పోయినాను, మేము రిక్వెస్ట్ చేసినాము, అయ్యా ఈ గలాట్లు వద్దు, మా సొమ్ము మాకేం చెప్పి అడిగినాము, పెద్ద మనుషులు ఎవరో ఫోన్ చేస్తానే మేము మీడియా సాక్షిగా చెప్పి మేము పంచాయతీ చేసుకుంటాము, కానీ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పని నేను వెనక్కి వచ్చినాను. ఈ మాత్రమే నేను చేసినాను. నా మీద సీసీ కెమెరా బాల్ కొట్టినారు, అద్దాలు బాల్ కొట్టినారు అని చెప్పి ఆయన లంజా అన్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎట్లా సార్ అని కూడా పోలీసులు అడిగిన. అసలు ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే తెలుసా, ఆ రోజు ఆయన అనంతపురంలో కాదు, ఆంధ్రాలోనే లేదు, బెంగళూరులో ఉంది. ఆయన సెల్లుకి నంబర్ కనీసం ట్రేస్ చేసిన యాడుందంటే బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉండే ఆయమ్మ ఈడుండని నన్ను తిట్టినారని చెప్పి మీడియా అంతా ఉన్నారు. ఇంత కంప్లైంట్ ఇస్తే నా మీద కేసు కడితే ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉందా? పోనీ కేసు ఎవరి మీద కట్టినావు? నా మీద కట్టినావు. తాటిపత్రి వాళ్ళ మీద కట్టినారు, పెద్దారెడ్డి అన్న శిష్యుల మీద, రాపతాడోళ్ళ మీద కట్టినారు. పోనీ వాళ్ళు వచ్చినారా? తాటిపత్రి వాళ్ళు రాలే, సరే అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎస్పీ దగ్గరికి దాదాపు 5-6 సార్లు పోయినాము, 10 మంది న్యాయవాదులు పోయినాము, సార్ మాకు న్యాయం చేయండి అని అడిగినాము, 145 పెట్టండి అని అడిగినాము. మాతో పాటు నేను సిపిఐ పార్టీ వాళ్ళకి, సిపిఎం పార్టీ వాళ్ళకి, ఈ రోజు అనంతపురంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి, ఎంపీ గారు అందరూ దీంట్లో చొరవ తీసుకొని న్యాయం చేయండి అని అడిగినాను. సిపిఐ పార్టీ వాళ్ళందరూ ఎస్పీ గారిని అడిగినారు, సార్ ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, గలాట్లు జరుగుతాయి, 145 పెట్టండి అడిగినారు. సిపిఎం వాళ్ళు అడిగినారు, కానీ పోలీసులు ఎస్పీ గారు చెప్పారు, కానీ డిఎస్పీ గారు చెప్తా అది వాళ్ళు ఏమన్నా చెప్పని వాళ్ళు ఈ రోజు పూజ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి మేము హాస్పిటల్లోకి పోయినాం. నేను 4 మిత్రులు పోతే వాళ్ళందరూ ఉన్నారు, శ్రీనివాసు, రాఘవేంద్ర, ఆయమ్మ అంతా ఉన్నారు. పోతే ఫస్ట్ ఫ్లోర్లోకి పోతే నన్ను ఎగిచ్చి తన్నినారు. తంతే ఫస్ట్ ఫ్లోర్లోంచి కింద ఫ్లోర్లోకి వచ్చి పన్నాను. పడితే నా నడుము ఇరిగింది. నడుము ఇరిగితే శ్రీనివాసు, రాఘవేంద్ర పట్టుకుంటానే ఆయన వచ్చి రాడుతూ నన్ను కొట్టినప్పుడు నా మిత్రులందరూ వారించాడు గలాడి జరిగింది. వాళ్ళు 10-15 మంది ఉన్నారు.
ఇమీడియట్ గా నా మిత్రులందరూ వాటికి ఒక 10-15 మంది వచ్చినారు. ఒకరికొకరు గలాడ్ జరిగింది. యాక్సిడెంటల్ గా అద్దాలు పగిలినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, మేము వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా నాకు ఏదైతే నేను బిల్డింగ్ కట్టినానో నాకు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు. ఈ కేసు కమర్షియల్ కోర్టులో విజయవాడలో నడుస్తుంది, ట్రయల్కి వచ్చింది, అది తొందరలోనే జడ్జిమెంట్ ఉంది. ఎట్లా నాకు డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళే మిగతావన్నీ పగలగొట్టుకున్నారు. ఈరోజు పగలగొట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టాకని చెప్పని పోయినారు పోలీస్ స్టేషన్కి. అందులో శ్రీనివాస్ ఏమంటాడు, ఆయన నా ఎదురుగా చెప్తాడు, అమ్మా శ్రీలత నువ్వు జాకెట్ చీర చించుకొని కేసు పెట్టు అని చెప్తాడు. ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉందా అని నేను అడుగుతాను. అంటే మాకు మేము లోన్ పెట్టుకొని తీసుకున్నాం, వేరే వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, మాదే ఇది. నీకు పెట్టుకుంటే సంబంధం కోర్టులో ఏముంది? నీకు 4 పార్ట్నర్స్ కొంచెం ఫర్మ్ పై నాకు 30% షేర్ హోల్డర్ నేను ఆ బిల్డింగ్ లో. 70% మాదే ఉంది. ఎస్, నేను లేదని లేదు కదా. 70% మీ ముగ్గురు కలిసి 70% ఉంది, నాకు 30% ఉంది. వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు అని అడిగేకపోయినా. ఓపెన్ చేసుకోకూడదు కదా, ఇంకో పార్ట్నర్ విడిచిపెట్టి నువ్వు. నేను 7 కోట్లు పెట్టినాను, 6 ఏళ్ళు అయింది. లాస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా బిల్డింగ్ ఆక్యుపై చేసుకుంటే నా సొమ్ము నాకేంటి వెళ్ళిపోతాను నేను. నాకు మొత్తం డబ్బులు ఎగురగొట్టాలని చెప్పండి. రోజు నుంచే మీరు మారణాయుధాలు అన్ని తీసుకొని అంతా చేస్తున్నారు, అందుకే మేము కేసు కూడా పెట్టినాము, పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసింది అంటా. మారణాయుధాలు అంటే కనీసం ఈ రోజు కన్నాడా ఓ కొడివిలు కానీ ఓ గొడ్లు కానీ చిన్న ఒక కత్తెన్న ఉంటే మారణాయుధాలు అనొచ్చు. ఏంది మారణాయుధాలు అంటే? ఉత్త చేతులతో పోయేది మారణాయుధాలా? సుత్తి అవన్నీ ఉన్నాయి. సుత్తి మారణాయుధం అంటారా? వాళ్ళు చేస్తా అంటే పనులు చేస్తున్నారు, ఇంకా వర్క్ జరుగుతుంది, సుత్తి ఉండేది. యాక్సిడెంట్ కూడా తీసుకున్నాము. ఈ రోజు ఏదో ఓ ఛానల్లో చూసినాము, ఎవరో ఛానల్లో ఇది తీసుకుని కొట్టింటే కూడా మారణాయుధం అంటారు. అయితే అది మారణాయుధం అవుతారా? ఓ గొడ్లో కొడువులో ఇంటెన్షన్ గా మేము ఏమన్నా గలాటికి పోయింటే మారణాయుధం, వాళ్ళని కొట్టాలనుకుంటే. నిజంగా మారణాయుధం తీసుకోవాలంటే వాళ్ళు ఏం దొరకరు నాకు. ముందే 3 బ్యాగులు తెప్పించుకొని పెట్టుకున్నాము. ఏంటివి? ఏంటి గన్నులా? మారణాయుధాలు అంటే ఆల్రెడీ కంప్లైంట్ చేశారని. సార్, మారణాయుధాలు అంటే అర్థం ఏంది? 2 రోజులు నా ఇంట్లో పెట్టుకుంటే పోనీ నాకేమన్నా సైన్యం ఉందా? నేను ఉంటారు వాడిని, న్యాయవాదిని, ఎవరుంటారు నాకు? రాజకీయ పార్టీ వాళ్ళు దీంట్లో మద్దతుగా తీసుకొని పోయినారు. ఇప్పుడు ఎందుకు అదంతా నేను రాజకీయ పార్టీ నుంచి మద్దతు తీసుకొని పోయినారు. కానీ ఆ రాజకీయ నాయకుడు కూడా ఏం చెప్పినాడు, వానికి న్యాయంగా వాడు డబ్బులు పెట్టినాడు, వాని సొమ్ము వానికి ఇవ్వండి అని చెప్పినాడు. ఆయన కూడా వాని సొమ్ము మనకి ఇమ్మని చెప్తే వీళ్ళు ఏం చేసినారు, అతని పేరు చెప్పుకొని ఎగరగొట్టాలని చూసి హాస్పిటల్ ఓపెన్ చేసుకొని ట్రై చేసి ఈరోజు ఓపెన్ చేసుకొని పోయినారు అంతే. శ్రీనివాస్ హాస్పిటల్ శ్రీనివాసు, అందులో పనిచేసే రాఘవేంద్ర, ఒక అమ్మ శ్రీలత. ఆమె ఈరోజు మీడియాలో చెప్తాంది నేను న్యాయవాదులతో నాకు అసలు ఎవరు నువ్వు అని అడుగుతాన్నా. రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య అమ్మ, మల్లాకాలో రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య. నువ్వు ఏ రోజన్నా కోర్టుకు వచ్చి ఒక కేసు వాదిచ్చింది? అయ్యమ్మ 10 సంవత్సరాల నుంచి అందరినీ చెప్పుకొని నువ్వు అందరినీ బెదిరించేది నేర్చుకున్నావు. నువ్వు ఒక్కరోజు నువ్వేమైనా న్యాయవాది? నీ న్యాయవాదిని 18 ఏళ్ళ నుంచి నేను న్యాయవాదిని, విజయ్ కుమార్ జూనియర్ని. నేను ఏ రోజున్నా నా పైన ఒక నన్ను అది ఇది అంటున్నారు. ఒక ఎఫ్ఐఆర్ ఉంది నా పైన. నా జీవిత కాలంలో నేను 2 సార్లు జైలుకి పోయినా. దేనికి పోయినా తెలుసా? 2006 సంవత్సరంలో అనంతపురంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల కావాలని చెప్పి మేమందరూ ఏఎస్ఎఫ్ లో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు జరిగిన గలాట్లో 3 రోజులు పోయినా. అదే 2006 నవంబర్లో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షం అంతా కలిసి పిఏబిఆర్ డ్యామ్కి 40 టీఎంసీ 10 టీఎంసీలు నీళ్లు కావాలని చెప్పని హైవేలో 40 గంటల నిర్బంధంలో ఆ రోజు చేసిన పోరాటంలో నేను 3 రోజులు జైలుకి పోయినా.